Are you okay? ఏమైంది? What happened, Ram? చైతు అక్కడ బయట ఆడుకో. ఎందుకు నా వెంట పడుతున్నారు? మీకేం కావాలి? నువ్వే కావాలి దుర్గా. గురునారాయణ నిన్ను కావాలంటున్నాడు. గురునారాయణ ఎవరో దొరికెవరో నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. కొత్త పాత్రలో బాగానే నటిస్తున్నావు దుర్గా. అజ్ఞాతవాసం చెడిపోయింది, ఇంకా ముసుగు తీసి. ఓపిక కూడా హద్దు ఉంటుంది. గీత దాటడం ఎవరికి మంచిది కాదు. నిజమే, ఓపిక కూడా హద్దు ఉంటుంది. నీ బాబుని అప్పుడే చంపేసి ఉండాల్సింది. Come on. పాండ్యాన్ని కలిశాను. ప్రాబ్లం ఏం లేదని చెప్పాడు. ఉంది ప్రాబ్లం, ఎక్కడో కాదు ఇక్కడే ఉంది. ఎన్నిసార్లు మొహం కడుక్కున్నానో తెలుసా? నా మొహం మీద పడ్డ రక్తం మరకలు చెరిపేయడానికి. becoming paranoid because of you. నువ్వు హంతకుడివి, హైదరాబాద్ లో హత్యలు చేసి వచ్చావు. And all this time I have been living with a killer. You cheat. దుర్గగా నేను ఎప్పుడో చచ్చిపోయాను.
రామ్గా మారటానికి నాకు చాలా కాలం పట్టింది. నిన్ను కలిశాకే నేను పూర్తిగా రామ్గా మారాను. ఇప్పుడు కూడా జీవితాంతో నీతో రామ్గా బతకాలని కోరుకుంటున్నాను. నువ్వెలా బతకాలనుకుంటున్నావో నేను ఆలోచించట్లేదు. నేనెలా బతకాలో ఆలోచిస్తున్నాను మిస్టర్ దుర్గా. హోమ్ మినిస్టర్ గారు, గురునారాయణ మీ ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వం అని, ముఖ్యంగా మిమ్మల్ని చవట దద్దమని అన్నారు. మీ కామెంట్ ఏంటి? నేను సభ్యత గలవాణ్ణి, నో కామెంట్ అంటాను. జీడేంద్ర తిట్టకుండానే తిడతాండు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. నువ్వేంది ఫీజు కొట్టేసిన బల్బు లెక్క ముఖం పెట్టిను? ఆన్సర్ చెప్పు. కరెక్ట్ అన్నా. ఏంది గాంధానా అదా? ఉద్యమం హింసాత్మకం కావడం వెనుక గురునారాయణ ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారు? ఏమైనా కానీ ఈ మీడియా వాళ్ళు అంటే నారదుడు అన్నట్టు. మన్ని రెచ్చగొట్టి అపోజిషన్ తిట్టిస్తారు, అపోజిషన్ రెచ్చగొట్టి మన్ని తిట్టిస్తారు. ఇద్దరి మధ్యన బత్తి పెట్టి ఇచ్చిడేలా కూకుని రాజా మన ఇద్దరి మధ్యన నసద్దు పాయింట్కి వద్దాం నిజం చెప్పాలి అని స్టూడియోలో ఎంజాయ్ చేస్తారు. ఇచ్చండి పురుసట్ టైంలో టీవీ చూస్తే ఎట్టుండాలి, మస్తు మజా రావాలి. ఛానల్ మార్చ్. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఈ సైన్మా వాళ్ళ గోలు ఒక్కటి, వెనకమాల చెయ్యాల్సినవని చేస్తారు. సైన్మా తీసి తప్పంతా రాజకీయ నాయకులది అన్నట్టు ఒక్క నీతి వాక్యం చెప్తారే. ఈ సినిమా పెద్ద హిట్ అయిందనా? అంత ఇట్టు మనం తట్టుకోలేం కానీ ఛానల్ మార్చు. వాడు దొరికే జిందగీలా ఒక్కటి కోరిక మిగిలిందనుకున్నా. నేను సీఎం మగుడు కాదు, రెండు ఆ దుర్గగాడు సచ్చుడు. రామ్ ఎలా ఉన్నాడమ్మా? ఒక వ్యక్తి తన ఐడెంటిటీని దాచుకొని ఇంత దూరం వచ్చి మనలో ఒకటిగా బ్రతుకుతున్నాడు అంటే తన పరిస్థితిని అర్థం చేసుకోవాలే గాని అసహించుకోకూడదమ్మా. తను ఒకప్పుడు దుర్గే అయినా ఇప్పుడు అన్ని వదిలి రామ్గానే బ్రతకాలనుకుంటున్నాడు. రామ్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా, మనుషుల్ని అంచనా వేయగలిగే ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను. తను గతంలో ఏం చేశాడన్నది పక్కన పెడితే మనిషిగా చాలా మంచివాడమ్మా. ఇన్నేళ్లు నీకు మంచివాడిగా కనిపించిన రామ్ ఒక్క రోజులో చెడ్డవాడైపోయాడంటే ఒక్కసారి ఆలోచించమ్మా, నీకే అర్థమవుతుంది. ప్లీజ్. మొట్టమొదటిసారి నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీ వెనక ఏదో బాధాకరమైన గతం ఉందనిపించింది. ఆ గాయాన్ని నీకెప్పుడూ గుర్తు రానియకూడదు అనుకున్నాను. అప్పుడు మనం కలిసి బతకడానికి నాకు అనవసరం అనిపించిన నీ గతం ఇప్పుడు మనం విడిపోవడానికి
కారణమైంది. అందుకే నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. తప్ప నాకు ప్రపంచంలో ఎవరితోనూ పని లేదనుకునేవాడిని. మా అన్నయ్య హత్య నన్ను ఈ హింస రాజకీయాల్లోకి లాగింది. జారీ గారు చంపింది సర్కార్, కానీ చంపించిన ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక మాట్లాడనవసరం. వెళ్ళి దొరికినట్టు నరికేద్దాం. పదండి. ఆగండి, ఇది టైం కాదు. దీనికి ఏమన్నా ముహూర్తం చూడాలా? నోర్మి, చచ్చిపోయింది మా అన్నయ్య. మనందరం ఆవేశంతో ఆలోచిస్తాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చంపడం గురించి కాదు. ఆ మనుషులు ఎవరో మనకు తెలుసు. ఏంటి? మా అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. హలో, వాసుని నర్సైని కలిగిన ప్రసాద్ని చంపేశారు సార్. ఏది ఏమైనా సరే, ఎంత మందిని చంపైనా సరే, మా అన్నయ్య చేసింది నిలబడతాను. సమాజాన్ని బాధ్యతగా ప్రేమించే అనిత నేను వెళ్తున్న దారి తప్పని భావించింది. నా జీవితం నుంచి వెళ్ళిపోయి ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. నాకు గురునారాయణకి మధ్య ఆధిపత్య పోరులో అమాయకులు బలైనప్పుడు బాధ్యత గల జర్నలిస్ట్గా అనితకు, ఆమె భర్త భరద్వాజకు గురునారాయణతో పాటు నేను శత్రువుగా కనపడ్డాను. కానీ ఒక్కడు మిగిలిపోయింది భయ. గాడే గా సీఎం గాడొక్కడు. పదవి కోసం ఎంత దారుణానికైనా ఒడిగట్టే గురునారాయణకు నాతో పాటు అనిత భరద్వాజులు కూడా శత్రువులయ్యారు. నన్ను కొట్టినోని బతికి బట్టగట్టనిస్తాను. దుర్గెక్కడా? తన భర్తని గురునారాయణ చంపబోతున్నాడని తెలుసుకున్న అనిత నా సాయం కోరింది. వేల మంది అమాయకులు ప్రాణాలను బలిపెట్టి సీఎం అవ్వాలనుకున్న గురునారాయణ ప్లాన్ని నేను అడ్డుకున్నాను. గురునారాయణ తీవ్రంగా గాయపడటానికి, మత కలహాల కుట్ర కేసులో జైలుకి వెళ్ళటానికి నేను కారణమయ్యాను.